ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర 600 ఉంటే కేవలం 100 ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా 200 పెంచాలని మరి మహిళా సంఘాలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు 32 రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. నియర్లీ మనకు మన డిస్టిక్లో బహుశా 10-15 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్. దాంట్లో లేడీస్ కూడా ఆడవాళ్ళకి కూడా మరి 7-8 కోట్లు వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు డాక్రా సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ సేవ్ చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలని కోటీశ్వరుల లక్షాధిపతుల వారి ఆలోచన, ఆ ఆలోచన భాగంగా మన డిస్టిక్లో 5 కాన్స్టిట్యున్సీలలో 1460 కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చి దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకుకు 5 crores మంత్లీ చెల్లించుకుంటూ మరి మహిళల్ని బాగా చేయాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఐకేపీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కానీ వంటలకు కానీ స్కూల్ డ్రెస్సులు కూడా బయట వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించకుండా మనమే డాక్రా సంఘాలే స్టిచ్చింగ్ చేసి ఇచ్చే విధంగా తీసుకురా ఉన్నారు. ఈ విధంగా ఎక్కడైనా నేను కూడా వాళ్ళందరికీ ఒకటి ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ మన ఆరోగ్యం కొరకు పనికొచ్చేటి మనతో 20 రూపాయలు కొని 60 రూపీస్కి 60 రూపాయలకు ఇస్తారే అవన్నీ మీరు కూడా చేయగలుగుతారు. అది కూడా చేయాలని ప్రోత్సహించాలని మా అధికారులకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ విధంగా అన్ని విధాల ఐకేపీ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీ ఉన్నా ఇక్కడ అలాట్ చేసినక్కడ వల్ల కష్టమవుతుంది అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారేమో చాలా మటుకు డాక్రా మహిళలకు ఇస్తున్నాం అనుకుంటున్నారు. అది లేదు, దాన్ని ఇంకా ప్రోత్సహించాలని కూడా ఆల్ స్టేట్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐకేపీ మన ప్రభుత్వ ఆలోచనని తప్పనిసరిగా మినిమం 50-60% ఏమో అలాగే ఎక్కడైతే మనం చేయగలుగుతామో అవి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను.